హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. నేను మీ నవీనాని. ఈరోజైతే ఉదయాన్నే మార్నింగ్ రొటీన్ అయితే రాగి జావతో స్టార్ట్ అయిందనమాట. సో, మా హస్బెండ్ అయితే ఈరోజైతే ఫస్ట్ రాగి జావ కాసివ్వు, తర్వాత అయితే టిఫిన్ వెయ్యని చెప్పారు. అందుకని చెప్పేసి ఈరోజైతే ఫస్ట్ రాగి జావే కాచిచ్చేస్తున్నాను. ఇదేంటంటే పిండిని ఫస్ట్ మనం లంప్స్ లేకుండా కలుపుకున్నామంటే రాగి జావ కరెక్ట్గా వస్తుందండి. ఒకేసారి పిండి కనుక నీళ్ళల్లో వేసామంటే ఇక గడ్డలు కట్టిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ వాటర్లో పిండినంతా మిక్స్ చేసుకొని తర్వాత అయితే ఇలా వేడి నీళ్ళల్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది. మొన్నటిదాకా అయితే అసలు మా వారికి రాగి జావ అస్సలకి నచ్చేది కాదండి. ఇచ్చినా కూడాను నాకు అసలు వద్దు అంటూ ఉండేవాళ్ళు. ఇక బలవంతాన తాగాల్సిందే అని చెప్పేసి మా వారికైతే యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇక అలవాటు చేశానమాట. ఆయన అయితే ఇప్పుడు కొంచెం ఇష్టంగానే తాగుతున్నారు. ఇక నన్ను కూడా రాగి జావ కాచివ్వు అని చెప్పేసి ఆయనే అడుగుతున్నారనమాట. అంత బాగా ఇష్టంగా తాగుతున్నారు. ఇక మనకి హెల్త్కి కూడా మంచిది కదా. మనం ఏంటంటే మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఒక రాగి జావ తాగినా చాలండి. ఒక గ్లాస్ వచ్చేసి మనకేంటంటే వెయిట్ లాస్ అవుతాము, మనం హెల్తీగా కూడా ఉంటామన్నమాట. మన బాడీలో ఉన్న హీట్ కూడా మొత్తం పోతుంది. ఈరోజు వచ్చేసి ఇంట్లో బెల్లం లేదనమాట. అందుకని చెప్పేసి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మనం షుగర్ కానీ ఇలా స్వీట్గా చేయాలనుకుంటే కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకొని చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. షుగర్ అంతా ఇక కరిగిపోయిన తర్వాత పాలైతే ముందుగానే కాచి పెట్టేశానండి. అవి కూడా మనకి రాగి జావకి కరెక్ట్గా సరిపడినన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మాత్రం క్వాంటిటీ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా మనకి పాలగా అనిపిస్తుందండి. ఇక మా వారికి అయితే మీగడ పడకుండా వేసిచ్చాను. ఆయన మీగడ వస్తే అస్సలు తాగరనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.